మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. అసలు ఏజ్తో విమెన్ ఫర్టిలిటీ ఎలాగా మారుతుంది అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఏ విమెన్కైనా కానీ మ్యాక్సిమం ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉండేది 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అరౌండ్ 20స్లో ఉంటుంది. 20 to 30 అన్నది ఈజ్ వెరీ గుడ్ పీరియడ్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. వన్స్ 30 క్రాస్ అయిన దగ్గర నుంచి వాళ్ళకున్న ఒవేరియన్ రిజర్వ్ అన్నది డ్రాప్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. నార్మల్గా అసలు ఏదైనా బేబీ, ఫీమేల్ బేబీ మదర్ వూమ్లో ఉన్నప్పుడే ఎన్ని ఎగ్స్ ఉంటాయి ఆ బేబీకి అన్నది ఫీమేల్ చైల్డ్కి డిసైడ్ అవ్వటం జరుగుతుంది. ఎట్ బర్త్ సాధారణంగా 1 to 2 మిలియన్స్ ఎగ్స్ ఆర్ ఫాలికల్స్ ఉండడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ప్యూబర్టీ పీరియడ్కి వచ్చేసరికి చాలా వరకు వీళ్ళకున్న ఫాలికల్స్ అనేది న్యాచురల్గానే డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది. ఎపాప్టోసిస్ అని అంటాం అనమాట. మ్యాక్సిమం డీజెనరేట్ అయిపోతాయి. అరౌండ్ 40,000 ఫాలికల్స్ మాత్రమే ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద ప్రైమార్డియల్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీజెనరేట్ అయిపోతాయి. ఈ 40,000 ఫాలికల్స్ కూడాను ప్యూబర్టీ నుంచి ప్రతి నెల అరౌండ్ 10 ఫాలికల్స్ ఆర్ 20 ఫాలికల్స్ అనేది గ్రో అవ్వటం జరుగుతుంది. అలా వాళ్ళకున్న రిప్రొడక్టివ్ పీరియడ్లో, అంటే చైల్డ్ బేరింగ్ పీరియడ్ అని అంటాం, వాళ్ళ అరౌండ్ వాళ్ళకి మెనార్కీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను మెనోపాజ్ వచ్చినంత వరకు సాధారణంగా అరౌండ్ 400 గుడ్లు మాత్రమే, ఎగ్స్ ఫాలికల్స్ మాత్రమే వాటికి మెచ్యూరిటీ అనేది రీచ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఇచ్చే పొటెన్షియల్ ఉండటం అనేది జరుగుతుంది. ఇది ఏజ్తో డ్రాస్టిక్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్టిలిటీని మనము డిఫైన్ చేసేదానికి. ఇలాగ డిస్ట్రాయ్ అవ్వడం ఇదంతా కూడాను ప్రతి ఉమెన్లో న్యాచురల్గానే జరుగుతుంది. అందుకనే ప్రెగ్నెన్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోమని మనం అడ్వైస్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనం ఏంటి అని అంటే, ఫాలికల్ లేదు అని అంటే ఊసైట్ ఎలాగ పెరుగుతుంది హార్మోన్స్ ప్రభావం వలన, FSH అండ్ LH ప్యూబర్టీ నుంచి వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది అన్నది తెలుసుకున్నాం. ఇకపోతే ఏజ్తో పాటుగా గర్భసంచిలో కూడా కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎడినోమయోసిస్ అవనివ్వండి, లేదు అని అంటే ఫైబ్రాయిడ్స్, ఎండోమయోమెట్రియల్ జంక్షన్ అని అంటాం, అది కొంచెం డిస్టర్బ్ అవ్వడము, ఇదంతాను ఏజ్తో పాటుగా గర్భసంచికి కూడాను బేబీని హోల్డ్ చేసే పొటెన్షియల్ అన్నది తగ్గుతూ వస్తూ ఉంటుంది. అగైన్ ఇది యూనివర్సల్ కాదనమాట, వేరియబుల్గా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో ఏంటి అని అంటే యూట్రస్ బాగుంటుంది, వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కానీ ఎడినోమయోసిస్ కానీ అటువంటిది ఏది ఎఫెక్ట్ అవ్వదు. కొంతమందిలో వచ్చేసరికి ఈ ఏజ్ రిలేటెడ్ ఎడినోమయోసిస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ రావటం వలన వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ ఫర్టిలిటీ పొటెన్షియల్ కానీ కొంతవరకు, అంటే మిస్క్యారేజెస్ అవ్వడము లేదు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ జరగటము అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇకపోతే కొన్ని కండిషన్స్లో ఎండోమెట్రియోసిస్, పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఇలా ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అని అంటే, గుడ్ల సంఖ్య న్యాచురల్గా నార్మల్గా ఎలాగైతే డిక్రీజ్ అవుతూ ఉంటుందని చెప్తామో అది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. సో ఆ డిస్ట్రక్షన్ అనేది ఎక్కువ అర్లీగా జరగటం వలన వీళ్ళకి ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ కూడాను అర్లీగానే లాస్ అయిపోతూ ఉంటారు. సో ఈ పేషెంట్స్ ప్రెగ్నెన్సీని ఇంకాస్త అర్లీగా ప్లాన్ చేసుకున్నట్లయితే మంచిది. వెస్టర్న్ వాళ్ళ బాడీ ఉండే విధానం అనేది మనది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియన్ ఉమెన్ ఒక 10 to 15 ఇయర్స్ ఎహెడ్ ఏజ్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళ ఫిజికల్ ఏజ్ కన్నా ఓవేరియన్ ఏజింగ్ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఓవేరియన్ రిజర్వ్ ఆర్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఏజ్తో రిలేట్ అయ్యి డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నది బ్రీఫ్గా మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.